కంచగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం వ్యవహరించిన తీరు బాగోలేదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. 400 ఎకరాల భూమి వేలంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ప్రశాంతమైన యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ధ వాతావరణం సృష్టించారని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ముఖ్యమంత్రుల దృష్ట్యా 10-15 మంది ముఖ్యమంత్రుల దృష్ట్యా ఎవ్వరు వెంగళరావు కానీ, చెన్నారెడ్డి కానీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, ఏ ముఖ్యమంత్రి కూడా భూములు అమ్మాలని విజయభాస్కర్ రెడ్డి హాస్టల్లకు ఉంటే అంటుడు కృష్ణాన్ని హాస్టల్ బిల్డింగ్ కట్టమంటూ బంజారాహిల్స్లో స్టడీ సర్కిల్ కట్టమంటూ మరి వచ్చే తరాల భూములు ఉంటాయని అంటారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి. అట్లాంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులే ఒక ఎకరా భూమి కట్టడానికి అమ్మడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు చూశాం. ఈయన 100,000 ఎకరాలు భూకుమ్మడి అమ్ముతుంటే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, మీరు ఏ భూమి కొన్నా మళ్ళా ఉండబెట్టి ఆ భూమి వాపసు వస్తుంది, మీ పైసలు మునుగుతాయి, ఆ భూమిలో పేదలు ఇల్లు కట్టుకుంటారు, నిండా మునుగుతారు, మీరు మళ్ళీ చివరకు ఉరిస్తారే మీకు శిక్ష. అట్లా అయిపోతుంది, అప్పుల పాలవుతారు, బ్యాంకులలో అప్పులు అవుతాయి, మీ రియల్ ఎస్టేట్ భూములను ఎవరు ఇండ్లు కొనరు, విల్లాలు కొనరు, ఇండ్లు కొనరు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, భూముల